వెనుక నుంచి ఇగో ఈ కింద భాగం నుంచి ఇగో ఈ మనకు భుజం కుట్టు వరకు ఎంత పొడవు ఉందో అంత. ఎంత ఉంది? 13 ఉంది. ఇక 13 వచ్చేసింది. ఈ 13ని మనము మళ్ళీ ఈ 13ని ఇగో ఈ చంక కుట్టు దగ్గర సైడ్ కుట్టు ఉంటుందా, ఇటువైపు ఇగో ఈ కింది భాగంలో 13 పెట్టేసి మనకి ఇగో ఇక్కడ మిగిలింది ఈ కుట్టు వరకే. ఇక ఇది కొలవద్దు, ఈ చేతి ఇది కొలవద్దు. మనం ఈ కుట్టు వరకు ఎంతైతే మిగిలిందో ఇది ఛాతి పొడవు. ఫస్ట్ ఏం తీసినాం? పొడవు తీసుకున్నాము. పొడవు ఎంత వచ్చింది? 13 వచ్చింది. ఇదిగో నెక్స్ట్ ఈ 13 నుంచి ఇదిగో ఈడ మిగిలింది, ఈ చంక దగ్గర మిగిలింది 5.5 ఛాతి పొడవు. నెక్స్ట్ ఇగో ఛాతి చుట్టూ ఇగో కాజపట్టి నుంచి ఈడి వరకు ఇగో ఇదిగో కాజపట్టి నుంచి ఈడి వరకు ఎంత వచ్చింది? ఇది 9.5. 9.5ని మనము 4 భాగాలు చేస్తే 38 వచ్చేస్తుంది. కానీ మనం ఇగో ఇంతే తీసుకోవాలి. ఇగో మళ్ళీ 38 చేయాల్సి ఇగో ఈడి నుంచి ఈడికి తీయొచ్చు, ఇగో మళ్ళీ ఈడి నుంచి ఈడికి కూడా తీయొచ్చు. ఇట్లా ఇదిగో ఇగో 38ని మనం 4 భాగాలు చేస్తే 9.5 వస్తుంది. దాన్ని మనం ఈయన్ని కూడా తీసుకోవచ్చు. 9.5 ఓన్లీ 1 భాగం తీసుకుంటే అయిపోతుంది. నెక్స్ట్ ఇప్పుడు భుజం తీసుకుందాం. భుజం తీసుకునేటప్పుడు ఈ కింద ఉక్కు ఇగో పైన ఉక్కు పెట్టేసి దీన్ని నీట్గా చేసుకోవాలి. ఇగో నీట్గా వేసుకున్న తర్వాత ఈ కింది కూడా నీట్గా ఉండాలి. ఇట్లా ఇది ఇట్లుండి ఇది ఇట్లా కావద్దు, మరి ఇట్లా కావద్దాం. నీట్గా మనకు ఎట్లయితే రౌండ్ ఉందో అట్లా ఇది ఇగో ఈ నుంచి ఇగో ఈడికి ఎంత వచ్చింది? ఇప్పుడు 8 వచ్చింది. ఇగో ఈ 8ని ఇప్పుడు 2 భాగాలు చేస్తే 4 వచ్చేస్తుంది. ఇగో నెక్స్ట్ మళ్ళీ ఇది గల్ల. ఇగో గల్ల వచ్చేసి 6. ఇదేమో 8ని ఇగో 8ని 2 భాగాలు చేస్తే 4. నెక్స్ట్ ఇప్పుడు ఈ ముందు క్రాస్ వెనుక క్రాస్ కొలవాలంటే మనకి ఇది 8 వచ్చింది కదా, మనం డైరెక్ట్ 9 పెట్టేసుకోవాలి. 9 ఇదిగో 9 వచ్చింది. ఈ ప్లేస్లో తీసుకోవాలి. 3.5 ఇగో ఇట్లా మార్కింగ్ చేసుకొని ఈ 3.5కు అడ్డంలో ఇగో 9 రావాలి. మనకు దీనికన్నా ఇది 1 ఇంచ్ ఎక్స్ట్రా రావాలి, దీనికన్నా వెనుకది మళ్ళీ 1 ఇంచ్ ఎక్స్ట్రా రావాలి. ఇదేమో 9, వెనుకదేమో 10. ఇగో గల్లు వచ్చేసి 6 వచ్చేస్తుంది. నెక్స్ట్ ఇగో చేతి పొడవు, ఇగో చేతులు, ఇగో చేతులు వచ్చేసి 5 వచ్చింది. ఇప్పుడు ఈ మధ్యలో ఇగో ఇది 5, ఈ మధ్యలో 2.5. బక్కగా ఉన్న వాళ్ళకి 2 కూడా తీసుకోవచ్చు, లావు ఉన్న వాళ్ళకి 3 కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు ఇగో ఇది నేను 2.5 తీసుకుంటున్నా. ఇది చంక పొడవు. దీని నుంచి ఇది చంక చుట్టూ ఇది ఎంత వచ్చింది? 6.5. ఇప్పుడు నేను ఇందులో ఎక్స్ట్రాలు ఏం చెప్పట్లేను, ఓన్లీ మన కొలతలు ఎంత వచ్చినాయో అంతే చెప్తున్నా. ఇదేమో 5, ఈ మధ్యలో చంక పొడవు 2.5, ఇది 6.5 చంక చుట్టూ. నెక్స్ట్ చేతి చుట్టూ, ఇగో చేతి చుట్టూ ఇగో 5.5 వచ్చేసింది. అంటే 11. 11ను 2 భాగాలు చేస్తే 5.5. ఇదిగో ఇప్పుడు పేపర్ కటింగ్ చేసుకుని మనం క్లాత్ మీద వేస్తే నీట్గా వచ్చేస్తుంది. దీన్నే దానిపైన కూడా వేయచ్చు, కానీ అట్లా వేసుకోవద్దు, నీట్గా రాదు. ఇగో ఇప్పుడు మళ్ళీ సేమ్ ఇంట్లో ఎంత ఉందో కొలత అంతే వేస్తుంది. నెక్స్ట్ వాళ్ళు మాత్రం నేను క్లాత్కి తీసుకుంటాను. ఇగో పొడవు వచ్చేసి 13, ఛాతి పొడవు 5.5, క్రాస్ పొడవు 3.5. ఇగో 13. నెక్స్ట్ ఇప్పుడు భుజం. ఈ భుజం ఎంత వచ్చింది? ఇప్పుడు 4 వచ్చింది. నేను కొంచెం ఎక్కువ పెట్టేసుకుంటున్నా, 4.5.
ఇప్పుడు మనకు గల్ల ఇగో పావు దక్క రెండే రావాలమ్మ. బ్లౌజ్ పడిపోవద్దంటే పావు దక్క రెండు. లావుగున్న వాళ్ళకు రెండు పెట్టొచ్చు, రెండుని పావు కూడా పెట్టొచ్చు. నాకు మాత్రం పావు దక్క రెండు పెడుతున్నా. నెక్స్ట్ ఇప్పుడు మనకి ఇది ఎంత వచ్చింది? ఇప్పుడు 8:30. 8:30ని 2 భాగాలు చేస్తే ఎంత వస్తుంది? 4:15 వస్తుంది. ఇగో పావు దక్క 9 ఒకటి, పావు దక్క 5:15 ఒకటి. దీనికన్నా ఇప్పుడు ఇది ½ ఇంచ్ ఎక్కువ వచ్చింది, దీనికన్నా ఇది ½ ఇంచ్ మళ్ళీ ఎక్కువ వచ్చేసింది. నెక్స్ట్ ఇగో ఛాతి చుట్టూ 5:30 నుంచి ఎంత వచ్చింది? 38 వచ్చింది. 38ని 4 భాగాలు చేస్తే 9:30. ఇదిగో 9:30. ఈ 9:30కు గీత, ఇది కంపల్సరీ మనం గీత కొట్టేసేయాలి. సేమ్ ఈడ కూడా ఇగో పొడవు దగ్గర కూడా సేమ్ 9:30. ఇదిగో ఇది గీత మళ్ళీ. ఇదిగో ఇప్పుడు మనకి ఈడ మనం ఫ్రాక్స్కి ఏమో ఇది ఒకటే గీత గీసుకున్నాం, ఫ్రాక్స్కి నైట్కి. ఇప్పుడు దీనికి 8:15 నుంచి 9:15 దాకా 9 నుంచి ఒక గీత. ఇది సేమ్ టేప్ ఇన్నే పెట్టేసి ఇది మాత్రమే జరుపుకోవాలి. ఇది జరిపోద్ది ఇంకా. మళ్ళీ ఇప్పుడు ఇగో 5:15 నుంచి ఇగో ఒక గీత. ఇవి 2 ఇండ్ల నుంచి ఈడ విడిపోవాలి. 2 కూడా దూరం దూరం వచ్చేసేయాలి. ఇప్పుడు ఇగో ఈడ చిన్న చిట్క, ఇది మనకు వస్తే గీయొద్దు, నేను మీకు చెప్పడానికి కోసం ఇది గీసేస్తున్నాను. నెక్స్ట్ ఇది రౌండ్, ఇగో మళ్ళీ ఒక రౌండ్. ఇగో తర్వాత ఇప్పుడు నెక్కి ఇగో నెక్ ఎంత వచ్చింది? 6.5. ఇగో 6 వచ్చింది. ఈ 6 ఈడనేమో మనకు పావు దక్క 2 వచ్చింది. మనం ఈడ 2 లేదా 2.15 కూడా పెట్టేసుకోవచ్చు. మనకి ఇది వెడల్పు గురించి ఈడ ఎక్కువ పెంచుకోవాలి. ఈడ మాత్రం పావు దక్క 2 రావాలి, ఈడ మాత్రం 2.15 రావాలి. ఎందుకంటే ఇది వెడల్పు కొంచెం పెరగడానికి. ఈడ వెడల్పు చేయొద్దు, ఎందుకంటే బ్లౌజ్ పడిపోతుంది. ఇగో ఈడ నుంచి మళ్ళీ ఇది క్రాస్ రావాలి కొంచెం, ఇదిగో క్రాస్. ఇప్పుడు ఇది మళ్ళీ ఇంట్లోనే ఇగో క్రాస్ పట్టి, మనకి ఇక్కడ క్రాస్ పట్టి వస్తుందా? ఈ క్రాస్ పట్టికి ఇగో 2.5 కింది నుంచి పైకి ఇగో 2.5. నెక్స్ట్ ఇటు వచ్చేసి 1.15 దక్క 1.15. ఇప్పుడు ఈ 2 నుంచి ఇడికి ఒక గీత. ఇది ఇప్పుడు ఈ మధ్యలో మనం ఇది కూడా ఒక చిన్న చిట్కా మాత్రమే. పావు దక్క 1కి ఒక గీత కొట్టేసి ఇగో ఈ నుంచి ఈ పావు దక్క 1ని కలుపుకొని ఇంట్లో కలవాలి. ఇది రౌండ్ షేప్ రావడానికి మాత్రమే గిగ్గి చుక్క, ఇంతే. ఇది మనకి ఇప్పుడు ముందు భాగం వచ్చేస్తుంది, ఇంట్లోనే వెనక భాగం వచ్చేస్తుంది. నెక్స్ట్ ఇగో ఈడ కూడా ½ ఇంచ్ గీత గీసేసుకొని రౌండ్ ఇట్లా, అంతే. సైలెంట్ ఇగో వినండి. ఇప్పుడు ఇగో నేను ఎక్స్ట్రాలు ఏం కట్ చేస్తలే. ఇగో లాస్ట్ 13 నుంచి ఇదిగో ఇది ఇప్పుడు మనకి ఇది ముందు గల్ల ఒకటే కట్ చేసుకోవాలి, వెనుక గల్ల తర్వాత తీసేసుకోవాలి. ఇగో ఇప్పుడు ఇది వెనక భాగం. ఇప్పుడు కింద మనకి ఇగో కుట్టుకోవడానికి ఒక ½ ఇంచ్ ఎక్స్ట్రా, ఇదిగో ½ ఇంచ్. ఇక్కడ ఏం వదలొద్దు, ఇటువైపు ఇటు మాత్రం. ఇప్పుడు ఫస్ట్ పేపర్ ఎంత ఉందో అంత గీసుకున్న తర్వాత ఇదిగో ఇట్లా గీసుకున్న తర్వాత ఇటువైపు మళ్ళీ సేమ్ ఇక్కడనేమో 1.5 ఇంచ్ ఎక్స్ట్రా. ఇగో ఇది సేమ్ ఒక ½ ఇంచ్ ఇది ఎక్స్ట్రా. ఇటు వచ్చేసి ఇగో సేమ్ ఇది రౌండ్ గీసేసినామా. ఇగో ఇది నెక్స్ట్ ఇప్పుడు ఇది మనకు వెనుక నెక్కు. ఇదిగమ్మా
ఇగో వెనుక నెక్కు ఈ 1/2 ఇంచు వదులుకొని ఇగో ఈడికి ఇంత గీత గీసేసి సేమ్ మళ్ళీ ఇదే పేపర్ని కింద పెట్టేసి ఇగో ఇది వెడల్పు వచ్చేసింది కదా ఇట్లా. మనకి ఇది ఎంత వెడల్పు కావాలని ఇక్కడ ఇంకా కొంచెం ఇట్లా కూడా జరుపుకోవచ్చు, కానీ ఇటు మాత్రం పావు దక్క 2 ఉండాలి. ఇగో ఈ పైన కొంచెం కొద్దిగా గీయనట్టు ఒక 1/2 ఇంచు ఎక్స్ట్రా. ఇగో ఇప్పుడు ఇది వెనుక భాగం. ఇగో ఇది ఇప్పుడు ఇది మళ్ళీ వెనుక నెక్కు. ఇప్పుడు ఇగో డాట్ వేయడానికి ఇప్పుడు మనకి ఇది ఫస్ట్ మనం ఏడికైతే గీసుకున్నామో ఇగో దీన్ని ఈడి వరకు ఫోల్డ్ చేసేసి ఈడ ఖర్చు పెట్టేసుకోవాలి. ఇది మనం ప్లేట్ వేస్తున్నప్పుడు ఈ కింద ఇదిగో ఇంత ఒక 1/2 ఇంచు పైనకు వచ్చి 4 ఇంచెస్ పైకి రావాలి. ఇది ఇంత క్రాస్ రావాలి, లేకపోతే వెనకాల బ్లౌజులు వేస్తుంది. మనం ఇంత వేసినాం అనుకో వెనక బ్లౌజులు వేస్తుంది, అందుకు మనము ఇంత వేసుకోవాలి. ఇంత ఇంత ఇది 4 ఇంచెస్. ఇది కూడా హైట్ని బట్టి మనం పొడవు పెంచేసుకోవచ్చు. ఇది వెనక భాగం. ఇగో ఇప్పుడు అది వెనక భాగం అయిపోయింది. ఇప్పుడు ఇది ముందు భాగానికి ఇది తీసేస్తే మనకు ముందు భాగం అయిపోతుంది. ఇగో ఇది క్రాస్ పట్టి ఇది వచ్చేసి మనకు లోతు కూడా మళ్ళీ బ్లౌజుకి తీయాల్సిన అవసరం లేదు, ఇంట్లోనే వెళ్ళిపోతుంది. ఇదిగో ఇప్పుడు ఇది ఇట్లా పెడితే క్రాస్ కటింగ్ సాదా కటింగ్ అయిపోతుందమ్మ. ఇట్లా పెడితే దీన్ని ఇట్లా తిప్పి ఈ మూల చూసుకుంటే క్రాస్ కటింగ్. ఈ మూలకు చూసుకోవాలి మనం. ఇగో సేమ్ దీనికి పేపర్ ఎంత ఉందంత గీత గీసేసి ఇదిగో ఇటు మళ్ళీ ఎంత వదిలినామో సేమ్ ఈ క్లాత్కి వెనుక భాగంకి ఎంత వదిలినామో దీనికి కూడా సేమ్ అంత వదిలేసి ఇదిగో ఇది కూడా సేమ్. ఈడ మాత్రం కొంచెం ఇదిగో ఇది ముందు భాగం. ఇది మనకు కొంచెం అటు ఇటు ఇట్లా మిస్ అయినా మనకు కటింగ్ బ్లౌజ్ కరెక్ట్ సెట్ కాదు. ఇట్లా పెట్టిన మనకు ఇది క్రాస్ కటింగ్ అనుకుంటాం, ఇది సెట్ కాదు. మనకి ఇట్లా చూసుకోవాలి, ఈ మూల ఇక్కడ కరెక్ట్ రావాలి. ఇది ముందు భాగం. ఇది ముందు భాగం. నెక్స్ట్ చేతులు కట్ చేసి మేడందమ్మ. ఇదిగో ఇప్పుడు మళ్ళీ సేమ్ ఇది వేసేసి ఎంత ఉందో అంత ఇప్పుడు సేమ్ ఈ క్లాత్ ఎంత ఉందో ఆ క్లాత్ అంతా తీసుకోవాలమ్మా, అయితేనే మనకు బట్ట కరెక్ట్ సేవ్ అయిపోతుంది. ఇదిగో ఏం కూడా ఎక్కువ తీసుకోవద్దు. ఇది సేమ్. ఇప్పుడు ఇది మనకు ఇది మిగిలిందా, ఇది కాజపట్టికి వచ్చేస్తుంది. ఇది కొంచెం స్ట్రేట్గా కట్ చేసేస్తే ఇదిగో కాజపట్టికి వచ్చేస్తుంది. ఇదేమో ఉక్కు పట్టికి వచ్చేస్తుంది. మనకి వెనుక లైనింగ్ ఏమో ఒకటి మధ్యలో కట్ చేస్తే ఇది ఉక్కు పట్టి వచ్చేస్తుంది. క్లాత్ సన్నం ఉంటే ఇది మనకి ఇండ్లకి లైనింగ్కి వచ్చేస్తుంది. ఇప్పుడు మళ్ళీ ముందు భాగం
ఇది ముందు భాగం ఇగో సేమ్ మళ్ళీ క్రాసే వేసుకోవాలి. ఇది ముందు భాగం. ప్లేట్స్ నేను వేసేటప్పుడు చెప్పేస్తా. ఇదిగో చేతులు ఇప్పుడు చెప్తున్నా వినండి. మనము చిన్నపిల్లలకి బుగ్గ చేతులు పెడుతున్నప్పుడు మామూలుగానే తీసుకోవాలి, కానీ ఇప్పుడు పెద్దవాళ్ళకి ఇదిగో ఇప్పుడు 5 వచ్చింది. ఈ 5లో మనకి బార్డర్ పెట్టాలి. ఎంత? ఒక 1 ఇంచ్ అట్లా. ఇగో 1 ఇంచ్ బార్డర్ పెట్టిన ఇది కుట్టు మందంతో వచ్చేసి ఇక 4 ఇంచెస్ తీసుకున్నాం. ఇప్పుడు ఇది ఇగో 2 తీసేసుకుంటున్నాను. 2. ఇప్పుడు ఈ పైకి మనం ఇప్పుడు దీనికి మనం ఎన్ని బుగ్గలు కావాలంటే అన్ని ఎక్స్ట్రా పెంచుకోవచ్చు. 2.5 పెంచుకోవచ్చు, 3 పెంచుకోవచ్చు, లేదా నార్మల్ అంటే మనకి ఇగో ఎంత, నేనైతే 2 పెంచుకుంటున్నా అంతే చాలు. ఇది ఇప్పుడు ఈ నుంచి ఇది స్ట్రేట్గా గీత కొట్టేసి సేమ్ మళ్ళీ ఇది ఇట్లా తీసేసుకోవాలి అంతే. ఇప్పుడు మనకి ఇది ఎంత వచ్చిందో ఇది అంతే. మనకి ఇంకెక్కువ కావాలంటే ఇక్కడ జాయింట్ కూడా చేసుకోవచ్చు. ఇది అంతే. నెక్స్ట్ ఇప్పుడు ఇది ఇందులో ఇప్పుడు ఇందులో 2 రావాలి మనకు. ఇది ఇట్లా వేసుకోవాలి. ఇప్పుడు ఇది డబల్ వచ్చేస్తుంది మనకు, అతుకు రాదమ్మా. ఇట్లా ఇది వచ్చేసి ఇగో ఇంత. ఇప్పుడు ఇది మనకి ఎంత ఎక్స్ట్రా ఉందో ఇంత కూడా తీసేసుకోవచ్చు. ఇట్లా ఇది మధ్యలో కట్ చేసేసుకో. ఇది మనకు చేతులు పట్టిని ఇగో డబల్ ఫోల్డింగ్ చేసుకోవాలి. మన క్లాత్ ఏడ ఎక్కుంటే ఆడ డబల్ ఫోల్డింగ్ చేసుకొని ఇగో ఈ ప్లేస్లో అయినా పెట్టుకోవచ్చు, ఈడైనా. మనకి ఇది 3 ఇంచెస్ రావాలి పొడవు, ఇటు వచ్చేసి 2 ఇంచెస్ రావాలి. ఇవి ఇటు 3 అంటే ఇక్కడ కింద మనము ఎక్స్ట్రా తీసుకోవాలి కింద ఖర్చు కోసం. ఇది 3 ఉండేటట్లా చూసుకొని ఇక్కడ 2 ఉండేటట్లా చూసుకొని ఇగో ఇంత 1 ఇంచ్ ఇక్కడ ఎక్స్ట్రా తీసేసుకోవాలి. ఇగో 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకొని దీనికి ఎక్స్ట్రా తీయొద్దు ఈ పేపర్కి. ఇంతే ఇంతే. ఇది క్రాస్ పట్టి మనకి ఇప్పుడు ఇది డబల్ వచ్చింది. ఇప్పుడు ఇంట్లో రాదు. అప్పుడు ఏం చేయాలి? ఇది 2 పెట్టేసుకోవాలి స్టిఫ్నెస్ కోసం, ఇదేమో ఒకటే పెట్టేసుకోవాలి. ఈడొచ్చేస్తుంది. ఈడ కట్ చేయి.